అనంతపురం అల్లూరి జిల్లా పోలీసులు రాజంపేట కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులకు సంబంధించి పోసాని విచారణ కోరుతూ కోర్టులో పీటీ వారెంట్లు వేశారు. కాగా ప్రస్తుతం పోసాని రిమాండ్లో ఉన్నారు. నటుడు పోసాని కృష్ణమురళిపై అనంతపురం అల్లూరి జిల్లా పోలీసులు రాజంపేట కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులకు సంబంధించి పోసాని విచారణ కోరుతూ కోర్టులో పీటీ వారెంట్లు వేశారు. కాగా ప్రస్తుతం పోసాని రిమాండ్లో ఉన్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, ఇక పోసాని విచారణ కోరుతూ కోర్టులో పీటీ వారెంట్లు వేయడం జరిగింది, వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. పోసాని కృష్ణమురళి మీద పోటాపోటీగా పీటీ వారెంట్లు అయితే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 30 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ అన్ని కూడా ఒక్కొక్కటిగా కూడా బయటికి వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ తో పాటు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రతి చోట కూడా వైసీపీ సంబంధించిన అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు ఒక్కొక్కటిగా పీటీ వారెంట్లు వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడైతే రాజంపేట కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఇది నిన్న ఏదైతే నర్సరావుపేట పోలీసులు కూడా పీటీ వారెంట్ వేసి నిన్న నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో ప్రస్తుతం నర్సరావుపేట కోర్టులో రిమాండ్ ఖైదీగా పోసాని కృష్ణమురళి ఉన్నారు. అయితే గుంటూరు జిల్లాలోనే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి బాపట్లలో కూడా ఒక పీటీ వారెంట్ పెండింగ్ ఉంది. అది కూడా ఈ రోజు తెరపైకి వచ్చే ఇదైతే ఉంది. అయితే గుంటూరు నగరంలో ఏదైతే పట్టాపురం కావచ్చు, నగరంపాలెం కావచ్చు, ఈ పోలీస్ స్టేషన్ లో కూడా పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైన గతంలో కేసు నమోదైందని నేపథ్యంలో ఈ విషయంలో కూడా పీటీ వారెంట్లు వేయడానికి కూడా ఈ పోలీసులు కూడా రెడీగా ఉన్నారని చెప్పొచ్చు జ్యోతి. అంటే కొండలరావు, ఇటు పీటీ వారెంట్లు, ఇప్పటికే 14 కేసులు, ఇవన్నీ చూస్తుంటే పోసాని చుట్టూ పూర్తిగా ఉచ్చు బిగిస్తోంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఏదైతే కూటమి నాయకత్వం కావచ్చు, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అధికార మదంతో పోసాని కృష్ణమురళి మతి భ్రమించి ఎలా పడితే అలా ఆ రోజు అధికార పార్టీ అండ తీసుకొని మాట్లాడిన సందర్భం ఉంది. ఎవరు కూడా సమాజంలో వ్యక్తిగతంగా దూషించకూడదు, వ్యక్తిగతంగా దూషిస్తే ప్రతి ఒక్కరికి ఇదే గతి పడుతుందంటూ కూడా కూటమి నాయకులు చెప్పిన సందర్భం అయితే ఉంది. ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా దూషించడం తప్పు అంటూ కూడా అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా దూషించకుండా రాజకీయంగా కూడా మాట్లాడిన నేపథ్యం అయితే ప్రస్తుతం నడుస్తుంది. గతంలో ఏదైతే వ్యక్తిగతంగా తీసుకొని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దానికి అనుభవించక తప్పదంటూ కూడా కూటమి నాయకులు చెప్తున్న నేపథ్యం. పోసాని కృష్ణమురళికి ఖచ్చితంగా తగిన శాస్తి జరగాలి. ఇంకొకళ్ళు ఇలా వ్యక్తిగతంగా మాట్లాడాలంటే కూడా భయపడేలాగా ఉండాలంటూ కూడా కూటమి నాయకులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రాష్ట్రంలో దాదాపు 30 పీటీ వారెంట్లు కూడా పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్కటిగా కూడా పోసాని కృష్ణమురళిపై రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని కేసులు ఉంటాయనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.